హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి అంటే నెలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో. మరి 2,500 రూపాయల పథకాన్ని ఇప్పటి వరకు కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించలేదన్నమాట. మరి 2,500 రూపాయల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ని అయితే మనకు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి. మరి ఇప్పటికే ఈ పథకాన్ని అనేక సార్లు ప్రారంభించాలని చెప్పి అనుకున్నా కానీ మనకు వాయిదా పడుతూనే వస్తుంది. తాజాగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభించి తద్వారా ఒక్కో మహిళకు కూడా నెలకు 2,500 రూపాయల చొప్పున ఇచ్చి మనకు ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2,500 రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి, ఏ అప్డేట్స్ చేసుకుంటే మనం ఇక్కడ లబ్ధి పొందుతాం, దానికి సంబంధించిన ప్రభుత్వం ఏ అప్డేట్స్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,500 రూపాయలు మనం పొందాలి అంటే మనం కొన్ని ప్రూఫ్స్ను సిద్ధంగా పెట్టుకోవాలి. అలాగే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. దరఖాస్తుల ప్రక్రియను కూడా ఇక్కడ చేపట్టబోతుంది అనమాట. ఇక ఎవరు అర్హులు ఈ పథకానికి సంబంధించి, ఇంట్లో ఎంతమంది అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటనే అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. మహిళలకు సంబంధించి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడకూడదు. అందరు మహిళలు కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా చేసుకుని మీరు కనుక అలర్ట్గా ఉంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ లబ్ధి అనేది పొందుతారనమాట. మరి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని కావాల్సిన ప్రూఫ్స్ అన్నిటిని కూడా మీరు సిద్ధంగా కనుక పెట్టుకుంటే తప్పనిసరిగా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే మీరు లబ్ధి అనేది పొందలేరనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు అలర్ట్గా ఉండండి. అప్పుడు మాత్రమే మీరు లబ్ధి పొందుతారు. మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, మరి గతంలో కంటే ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఆ వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా ఆపొద్దు, ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోని ఒక లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి చూస్తారో అప్పుడు మాత్రమే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. మరి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి తప్పనిసరిగా వీడియోని ఒక లైక్ చేసేయండి. అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. వీటి ద్వారా వీడియో లింక్ను మీరు షేర్ చేసేయచ్చు. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి ఎదురుగా ఇప్పుడే మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంటను నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా కానీ అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా ఎవరు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క 2,500 రూపాయల పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి తప్పనిసరిగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా నేను ఉచితంగా మీకు తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ 2,500 రూపాయల పథకం గురించి తెలియజేస్తాను. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నెలకు 2,500 రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. గతంలో మనకు ఈ 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నా కానీ ఇక్కడ ఈ పథకాన్ని ప్రారంభించలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. చాలా లేట్ అయిపోయింది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పటికి కూడా ఈ పథకం ప్రారంభం కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి సీఎం గారు ఇప్పటికే ఇవ్వకపోయినటువంటి హామీలను కూడా అమలు చేశారు. కానీ ఈ పథకం సరికి వచ్చేసరికి ఈ పథకాన్ని ప్రారంభించాలంటే నెలకు ఒక 10,000 కోట్ల రూపాయల పైనే కావాలి. దానివల్ల ప్రభుత్వం అయితే మనకు వెనకడుగైతే వేస్తూ ఉందన్నమాట. దానివల్ల ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించలేకపోతుంది. దానివల్ల వాయిదా పడుతూ వస్తుందన్నమాట. ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో
ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందన్నమాట. మరి ఇక్కడ దరఖాస్తుల ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అలర్ట్గా ఉండి ఈ యొక్క 2,500 రూపాయల పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా సిద్ధమైపోవాలి. మరి 2,500 రూపాయల పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క కొన్ని ప్రూఫ్స్ని మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. మరి ఈ ప్రూఫ్స్లో భాగంగా ముఖ్యంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి ఇవన్నీ కావాలి. ఇక ఈ విధంగా ఈ ప్రూఫ్స్ అన్ని కూడా మనం సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పటికే నేను గత చాలా వీడియోలో చెప్పాను, ఈ ప్రూఫ్స్ అన్ని కూడా ఖచ్చితంగా అవసరం అవుతాయని చెప్పి మహిళలు అందరూ కూడా ఈ పథకానికి సంబంధించి ప్రూఫ్స్ని రెడీగా పెట్టుకోవడం జరిగింది. కొంతమంది మహిళలు అయితే ప్రత్యేకంగా అకౌంట్ కూడా చేసుకున్నారు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్. ఎందుకంటే పైసలు ఇందులోకే వస్తాయని చెప్పి చాలా మంది చెప్పడంతో ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకున్నారు. అట్లేం లేదు, మీరు ఏ అకౌంట్ ఉన్నా పైసలు వస్తాయి, కానీ ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఆ అకౌంట్కి. అది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా, బ్యాంక్ అకౌంట్ అయినా, ఏ అకౌంట్ అయినా కానీ ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి. ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు, లేకపోతే లబ్ధి పొందేటువంటి ఛాన్సే లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కి. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు, పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఈ ప్రూఫ్స్ అన్నింటినీ కూడా సిద్ధంగా పెట్టుకోండి. మరి రేషన్ కార్డు లేనటువంటి మహిళలు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా మీరు ఆ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి. ఒకవేళ లేకుండా ఉంటే పర్వాలేదు, లేకుండా ఉంటే రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని మీరు కనుక అలర్ట్గా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, రెడీగా ఉండండి. ప్రభుత్వం అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు అందించబోతుంది అనమాట. మరి ఇక్కడ ఈ ప్రూఫ్స్ ఉండటమే కాకుండా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి. ప్రతి ఒక్క మహిళ కూడా నేరుగా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఈకేవైసీ ఇంకా 30% మంది మహిళలు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదంటే రేషన్ కార్డుల దారిలో ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి మీరు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఈకేవైసీ ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఉండాలి. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. అదే నేను ఇందాక చెప్పాను కదా, బ్యాంక్ అకౌంటే మార్చాల్సిన పని లేదు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్, ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటే చాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మహిళలంతా కూడా ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ 2 చేసుకోండి. వీటితో పాటు ఆధార్ అప్డేటు, ఆధార్ కార్డుకు తప్పనిసరిగా ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు లబ్ధి పొందుతారు. మరి ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మీ ఆధార్ కార్డు తీసుకుని నేరుగా ఆధార్ సెంటర్కి వెళ్ళిపోండి. ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని చెప్తే వాళ్ళు వేలిముద్రల అప్డేట్ అయితే చేస్తారు. ఈ వేలిముద్రలు అప్డేట్ చేసుకుని అలర్ట్గా కనుక ఉంటే మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. మరి వేలిముద్రల అప్డేటు తప్పనిసరిగా చేసుకోండి. ఈ వేలిముద్రల అప్డేట్తో పాటుగా మీ యొక్క అకౌంట్కి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది, అంటే ఆధార్కు ఫోన్ నెంబర్ అనేది లింక్. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు 2,500 రూపాయల చొప్పున ఇచ్చి వారికి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని అలర్ట్గా ఉండాలని, మరి నెల చివరి వారంలో దరఖాస్తుల ప్రక్రియను చేపడతామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది, తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క 2,500 రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకుని మీరు లబ్ధి పొందండి. అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మహిళలకు నెలకు 2,500 రూపాయలు వస్తాయి. ఇక దరఖాస్తుల ప్రక్రియ మొదలైన వెంటనే మరొక అప్డేట్తో నేను మీ ముందుకైతే వస్తాను. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ నెల చివరితో పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఈ యొక్క మహాలక్ష్మి 2,500 రూపాయల పథకానికి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి మీకు నెలకు 2,500 రూపాయలను అయితే అందించబోతోంది. మరి ఇది అప్డేటు. తప్పనిసరిగా వీడియోను ఒక లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు.